నమస్తే. ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్ లో లేడీ పిల్లలను చంపి ఫ్రై చేసుకొని తింటున్నారు. ఏమంటారు మేడం దాని గురించి అసలు? ఇప్పుడే చెప్పానయ్యా. ఇప్పుడే 5 నిమిషాలుగా అలా చెప్పి నేను బ్రహ్మం గారు జీవిత చరిత్రలో ఆయన రాసినట్టు జరుగుతుంది. మనుషులు పీక్కుని తినే రోజులు వస్తాయి అన్నారు. అది ఎక్కడ జరిగింది? అమెరికా ఐలాండ్. అక్కడ ఏమైందో తెలుసా మీకు? ఈ రోజు చూసి నేను అసలు మైండ్ ఒకటి పోయింది. వామిటింగ్ అది చూసి వీడియోస్ వామిటింగ్ చేసుకున్నాను. పిల్లని చిన్న మైనర్ పిల్లల్ని ఆడపిల్లల్ని తీసుకొని పోయేసి కిడ్నాప్ చేయడము, అదేంటి వికృత చేష్టాలంట చేశారా, అలా చేసి వాళ్ళని వదిలిపెట్టట్లేదు. దారుణంగా చంపి వాళ్ళని ముక్కలు కోసి మాంసం ముద్దలాగా చేసి ఒక స్టోర్ రూమ్ లో వేసేసి పైపులతో కడిగేసి తందూరి చికెన్ కాల్చుకొని మనం చూస్తూనే ఉంటాం. తందూరి చికెన్ ఎలా కాలుస్తారు, అలా పెద్ద కడ్డీ పెట్టేసి ఆ పిల్లల్ని చంపింది కాకుండా అక్కడ తందూరి చికెన్ లా ఎలా మనము మసాలా పెట్టి ఎట్లా ఫ్రై చేస్తామో అలా ఫ్రై చేసి ఫోర్క్ స్పూన్లతో తింటున్నారు అక్కడ. చూసారా ఈ దారుణం ఎక్కడన్నా మీరు? సమాజము బ్రహ్మం గారిని నమ్ముకోండి అమ్మా, అందరు బాగుపడతారు. బ్రహ్మం గారి మఠంకి వెళ్ళి అందరూ అక్కడ కోరుకోండి. వీడియోలన్నీ నెట్ లో అప్లోడ్ అయిన తర్వాత కూడా గవర్నమెంట్ ఏం చేయలేదు. అక్కడ గవర్నమెంట్ ఏం చేయలేదు అని నాకు క్వశ్చన్ వేస్తున్నారు కదా. చెయ్యరు. దీని వెనక ఎంత పెద్ద హస్తం ఉందో తెలుసా? దీని వెనకాల ఎవరున్నారో నాకు తెలుసు, ఎవరు చేపిస్తున్నారో తెలుసు. ఆడపిల్లలు మొన్న ఢిల్లీలో 826 మంది మాయమైపోయారు. ఎక్కడికి వెళ్ళారు ఆడపిల్లలు? మొత్తం మైనర్సే. అంటే అక్కడ చనిపోయిన వాళ్ళందరూ ఇండియన్సే అంటారా, లేదంటే వేరే కంట్రీస్ ఎవరన్నా ఉన్నారు? వేరే కంట్రీస్ వాళ్ళు ఉన్నారు. మా దీంట్లో ఇండియా వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి తెలిసింది. అంటే మాయమైన వాళ్ళు ఎందుకు రాలేదు మరి? ఎందుకు ఆ పిల్లలు మళ్ళీ రిటర్న్ రాలేదు? వాళ్ళు మాయమై ఎన్ని రోజులు అయింది మేడం? వాళ్ళు 1.5 month అవుతుంది. 1.5 month. ఎక్కడ ఇప్పుడు ఈ ఇన్‌స్టాగ్రామ్ లో పట్టించుకోవాలి కదా. ఢిల్లీలో ఒక అమ్మాయికి బస్సులో రేప్ చేసి చంపినప్పుడే అది కూడా అప్పుడు చాలా దారుణం. అది అప్పుడు కూడా ఏమి ఉలకలా పలకలా. అలాంటిది మాకెందుకులే అని చెప్పేసి వదిలేస్తున్నారు. ఈరోజు వాళ్ళ ఇంట్లో పిల్ల పోయిందా? మా ఇంట్లో పిల్ల పోయిందా? లేదుగా. మీ ఇంట్లో పిల్ల పోయిందా? లేదు. ఎందుకు బాధ? వాళ్ళ పిల్లల్ని పోగొట్టుకున్న వాళ్ళు బాధపడుతున్నారు. చూసారా ఈరోజు కాల్చుకొని మసాలా పెట్టి తినడం ఏంది మరి దారుణము? ఉన్నారు. చెప్పాలా? ఇప్పుడు చెప్తే ఆల్రెడీ హెలికాప్టర్ ఆడనే ఉంటది రెడీగా. ఎందుకంటే నన్ను కూడా కాల్చుకొని మసాలా పెట్టి తింటారు. అంతే. మీరు కొన్ని రోజులు వెయిట్ చేయండి అని చెప్తున్నా నేను. ఇప్పుడే పేర్లు పెట్టడం ఎందుకు? బయట కొన్ని రోజులు వెయిట్ చేయండి, మళ్ళీ చాలా మంది బయటికి వస్తారు. ఇప్పుడు కొంతమంది ఇళ్లలో ఆడపిల్లలు మాయమవుతారు చూసారా? అప్పుడు మా అమ్మాయి పోయింది, మా పాప పోయిందని లబోదిబో ఏడుస్తారు కదా. పొయ్యి అక్కడి నుంచి తెచ్చుకోండి అమ్మా. అక్కడ ఆల్రెడీ పెట్టి మసాలా పెట్టి ఆల్రెడీ ఫోర్క్ స్పూన్లతో బాగా తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. వీడియో చూపిస్తా మీకు. అంటే పిల్లలు మాయం అవుతున్నారు కదా, తల్లిదండ్రులు అశ్రద్ధ చేయడం వల్ల అంటారా? కొంతమంది ఏమంటున్నారు తెలుసా? పిల్లలు మాయమైపోయి కంప్లైంట్ ఇవ్వడానికి పోతే లేచిపోయారు అంటున్నారు. వాడితో లేచిపోయాడు. ఏంటిది నాకు అర్థం కాదు. అంటే ఒక అమ్మాయి ఇంట్లో కనపడకపోతే ఇలాంటి మాటలే మాట్లాడతారా? అరే అమ్మాయి ఎక్కడి పోయింది, ఎవరు తీసుకొని వెళ్ళారు, దానికి కారణాలు ఏంటి అని తెలుసుకొని మాట్లాడాలి. ఎవరైనా సరే. ఇప్పుడు ఈ ఇష్యూ గురించి కాదు, ఏదైనా సరే. ఇప్పుడు ఇందాక లడ్డు గురించి మాట్లాడారు. ఏదైనా సరే కారణాలు తెలుసుకొనే మాట్లాడాలి. ఒక్కొక్కరు తొందరపడి మాట్లాడకూడదు అంటున్నా నేను. అలాంటిది ఇప్పుడు నిందలు వేయడము, పోతే పోనీ అని వదిలేయడము, తర్వాత రేపు పొద్దున ఒక 15 రోజులకో 20 రోజులకో ఇలా బయటపడుతుంది. ఎలా చంపేశారు, రేప్ చేసి చంపేశారు, అలా ఇంతమంది చంపేశారు అని చెప్పేసి బయటపడుతుంది కదా. అప్పుడు లబోదిబో అయ్యో నేను ఎంత పని చేశాను, ఎంత మాట అన్నానని చెప్పేసి అప్పుడు బాధపడాలి. ఎందుకు బాధలని? ఇప్పుడు యావరేజ్ పరిపాలనలోనే రోజుకి 30 మంది ఆడపిల్లలు మాయమైపోతున్నారు అన్నారు కదా. మైకేల్ జాక్సన్ కాంచి ఇలానే జరుగుతుంది అంటున్నారు. అంటే ఇది జరిగి ఇప్పుడు న్యూస్ లో బయటపడింది ఏంటంటే 1982లో జరిగింది. కానీ బయటపడింది ఎప్పుడు? 2019 అంటున్నారు. కానీ ఇవి బయటకు వచ్చింది ఎప్పుడు? ఈ రోజేనా? 2 days అవుతుంది. 2 days అవుతుంది. 2 days అవుతుంది ఇంత జరిగి. కానీ అప్పుడు జరిగినవన్నీ అప్పుడు పట్టించుకోలేదు. 2019లో కూడా బయటకు వచ్చింది ఈ విషయము.
అప్పుడు కూడా పట్టించుకోలేదు. అంటే 19 అంటే ఇప్పుడు 2026 ఇన్ని సంవత్సరాలు ఇంతమంది ఆడపిల్లలు చనిపోవడం జరిగింది, తినడం జరిగింది. వాళ్ళు అక్కడ మా కోళ్ళని ఎట్లా కొరుకు తింటున్నారో అక్కడ అట్లా కొరుకుని తింటున్నారు. ఒక మనిషిని చంపేసి ముక్కలు ముక్కలు కోసేది కూడా వీడియోస్ వచ్చినాయి. నేను ఇన్స్టాగ్రామ్ లో మా పాపతో తీసి అమ్మ ఒక 3 వీడియోస్ అని చెప్పి చూడంగానే వెంటనే పోయి బాత్రూమ్ లో వామిటింగ్ చేసుకున్నా. అంటే ఎంత దారుణంగా ఉంది ఆ వీడియోస్ చూడడానికి కూడా కావట్లేదు. అలాంటిది ఇంత వాళ్ళు అక్కడ ప్రభుత్వంలో అక్కడే జరుగుతుంది, అమెరికాలో జరుగుతుంది, ఐలాండ్ లో అక్కడ మొత్తం ఇలాగే జరుగుతుంది అన్నప్పుడు ఎవరు పట్టించుకోవాలి? దీని మీద యాక్షన్ ఎవరు తీసుకోవాలి? అమెరికా అధ్యక్షుడు ఎవరు? ట్రంపేనా? ట్రంప్ ఆయన తీసుకోవాలి. ఎందుకు తీసుకోవట్లేదు? ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఆయన ప్రభుత్వం, మన ప్రభుత్వంలో ఇలా జరిగితే మన ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటది. అంత ఘోరం మన ఇక్కడ అంత ఘోరం ఎక్కడ జరగవు కూడా. ఇంకోటి ఎంత అంటున్నారే, ఇప్పుడు ప్రధాన మోడీ కూడా దీంట్లో ఉన్నారు అని ఒక బయటతో వచ్చింది. అది ఎంతవరకు నిజమంటారు? అతను చేసి ఉంటారంటారా? చూడండి, మనము ఇప్పుడే చెప్పాను, చూడకుండా ఏ విషయాలు బయట పెట్టద్దు. దీని వెనక ఎవరున్నారు, అది ఎందుకు ఇలా జరుగుతుంది అనేది అక్కడ జరుగుతుంది కాబట్టి ఇది బాధ్యత ఎవరు తీసుకోవాలి? ట్రంప్ గారే తీసుకోవాలి. అక్కడ జరుగుతుంది కాబట్టి ఆయన యాక్షన్ తీసుకొని మన ఆడపిల్ల ఏంటి, ఎవరి ఆడపిల్లలు అయితే ఏంటి, మనం అక్కడ యాక్షన్ తీసుకుంటే బాగుంటది. వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? చేసింది ఆయనే కదా, ఆయన ఎందుకు యాక్షన్ తీసుకుంటారు? మీకు ఆయనేనండి, ట్రంపే ఫైల్స్ వచ్చాయి కదా మీకు, ట్రంపే కదా మెయిన్. నాకు వచ్చినాయి, నాకు ఫైల్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో మొత్తం 2 days నుంచి వైరల్ అవుతున్నాయి. ట్రంపే మీద నేను ఇన్స్టాగ్రామ్ లో నుంచి తీపిచ్చుకొని నా ఫోన్ లో పంపించుకున్నాను. ఎందుకు? ఇది ఒక ప్రూఫ్ చూపిద్దాము, ఇలా జరుగుతుంది అని చెప్పేసి. అంటే మీరే నా నోటి నుంచి చెప్పించాలని చూస్తున్నారేమో. ట్రంపే చేశాడు, మోడీ చేశారు అని చెప్పేసి మనకి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరు చేశారు, దీని వెనకాల ఎవరున్నారని చెప్పేసి అక్కడ ఆ ప్రభుత్వమే కనిపెట్టి మనకు చెప్తుంది లేండి, అప్పుడు మాట్లాడుకుందాము. పెద్దవాళ్ళ హస్తం ఉందనే చెప్తున్నా నేను. పెద్దవాళ్ళ హస్తం ఉంది అక్కడ. ఆయన ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? మరి ఇంత సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత కూడా ఒక మైనర్ పిల్లల్నే కాల్చుకొని తింటున్నారు అక్కడ. తందూరి చికెన్లు తిన్నట్టు తింటున్నారు. నేను నాన్ వెజ్ మానేసా. మైనర్లనే మానేశారంటే, ఇప్పుడు మీరు చికెన్ షాప్కి వెళ్తారు, నాకు లేత కోడి కొట్టి అయ్యా, నాకు ముదిరి కోడి వద్దు, బాగుండదు, అది ఉడకదు అంటారు. అంతే మైనర్ పిల్లల్నే తీసుకుంటున్నారంటే వాళ్ళ స్కిన్ ఎట్లుంటది అట్లుంటది కాబట్టి వాళ్ళు మైనర్ పిల్లల్నే టార్గెట్ చేస్తున్నారు. మరి ఏజ్ ఉన్న వాళ్ళని ఎందుకు టార్గెట్ చేయట్లేదు? ఎస్టీన్ ఫైల్ లో 1000 కు పైగా ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి. అది కూడా ఒక ఐలాండ్ లో, అంటే డబ్బున్న వాళ్ళని వేరే వాళ్ళని మొత్తాన్ని తీసుకెళ్లి అక్కడ అట్లాంటి వాళ్ళనే చేస్తున్నారు కదా. అందులో ట్రంప్ గారు కూడా ఉన్నారని చాలా ఫొటోస్, ఆయన 300 పైగానే ఉన్నాయి ఫొటోస్. ఆయన ఇంకా నిందుడుగా మళ్ళీ ఆయన అంటే ఇప్పుడు అది తీసిన ఆయన ఎవరో మొత్తము A to Z అక్కడ ఇది జరుగుతుంది, దీని వెనకాల వీళ్ళ హస్తం ఉందని చెప్పేసి ఒకరు వీడియో తీశారు. ఆయన వీడియో తీసిన ఆయన కూడా చనిపోవడం జరిగింది. అంటే సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పారు, కానీ సూసైడ్ కాదు నాకు తెలిసి. ఆయన చంపేశారు. ఆయన చనిపోయిన తర్వాత ఇంకో అమ్మాయి అక్కడ అమెరికాలో కళ్ళతో చూసింది, చంపేది చూసింది, ఇక్కడ ఇలా తినేది చూసింది. అన్ని చూసిన తర్వాత ఆ అమ్మాయి బయటకు వచ్చి అందరితో చెప్పిందంట. చెప్పిన తర్వాత ఆ అమ్మాయిని కూడా చంపేశారు. అంటే ఇప్పుడు నాకు తెలిసి ఇదిగో నాకు వీళ్ళ వెనకాల వీళ్ళే హస్తం ఉందని చెప్పేసి నేను నిజం చెప్పడానికి బయటకు వస్తాను, నన్ను చంపేశారు. అలాగే ఒక అమ్మాయిని చంపేశారు. ఇది ఎవరైతే వీడియో అంతా మొత్తము ఏమైతే తీసి పెట్టాడో